వచ్చి కమర్షియల్ అట్లా ఉంచు, కమర్షియల్ సూపర్ హిట్ అదొకే. సార్ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసా, సార్ అంటే ఫీల్ ఉన్న ఫిల్మ్. అండ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆర్టిస్ట్ నా లైబ్రరీలో పెట్టేసుకునే సినిమా 1 of the 200 ఫిల్మ్స్ అవ్వచ్చు నేను చేసిన సినిమాలు. సో అచీవ్మెంట్, ఆ ప్రైడ్ ఆర్టిస్ట్గా నాకుంది. అట్లాగే ప్రతి ఒక్కడు పనిచేసినాడు, అందరికీ ఆ ప్రైడ్ ఉంది. అలా ఫీల్ అవుతున్నారు సార్, నిజంగా మాట చెప్తున్నారు సార్. See, this film is an experience. సార్ ఇది స్ట్రైట్ అవే కమర్షియల్ అంటే మసాలా సినిమా కాదు, డీప్ రూటెడ్ ఫిల్మ్. పబ్లిక్ కూడా ఈ రోజు మాట్లాడే మాట అదే సార్. అంటే ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు అంటే రివ్యూస్ చాలా మంది ఉన్నారండి. మామూలు ఒక వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు రివ్యూ ఇవ్వడం ఏంటంటే పబ్లిక్ సినిమా చూసి బాగుంది బాగోలేదని కాకుండా డైరెక్ట్గా రివ్యూ ఇచ్చేస్తున్నారు సార్. అంటే మొబైల్ ఇలా పెట్టుకొని వాళ్ళు ఒక రివ్యూ అంటే మౌత్ టాక్తో పక్కన చెప్పడం కాకుండా ఒక రీల్ పెట్టేవాళ్ళు, ఒక వీడియో క్లిప్ పెట్టి చాలా బాగుందని వాళ్ళు పర్సనల్గా రివ్యూ ఇస్తున్నారండి. ఆ మౌత్ టాక్ వల్లే ఎంత స్ప్రెడ్ అయ్యి. వాట్ ఎవర్ ఐ వెంట్ టు ద ఎక్స్పీరియన్స్ విత్ యూ, విత్ యువర్ ప్రాజెక్ట్, నేను ఫీల్ అయింది టేక్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా అనేది. నేను ఏదైతే అంటే నేను గబుక్కని ఏది అన్నో, నేను అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది మళ్ళీ అనే ఆ టైం వచ్చింది అనేది నేను ఖచ్చితంగా చెప్పాను. అలాగే నేను చెప్పింది రామ్ చరణ్ ప్రతి షాట్ 6 అని చెప్పాను. నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్, మేబీ ద బెస్ట్ అని కూడా చెప్పాను. ఇప్పటికీ అది చెప్తాను. సో ఐఎమ్ స్టికింగ్ టు దట్. సో ఏమైంది నాకు అర్థమైంది ఏంటంటే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఒక ఆట ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీ అనే సినిమాలు కానీ ఎట్లా ఉన్నాయంటే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుంది? ఆపోజిషన్స్, నెగిటివ్ పీపుల్. నా ప్రకారం ఫస్ట్ డే, సెకండ్ డే, ఆల్మోస్ట్ థర్డ్ డే వరకు కూడా పక్క ఆడియన్స్ అనేది థియేటర్ రావట్లేదండి. అది ప్రతి హీరో మూవీకి అది మామూలు, యుద్ధం తప్పుతలేదండి. అది తప్పదు. బట్ దీనికి ఎక్కువ, దీనికి అపోజిషన్ ఎక్కువైపోయింది. ఏదో నెగిటివిటీ అది కావాలనే చేసేవాళ్ళు కూడా గ్యారంటీగా ఉన్నారనేది ఇవాళ అర్థమైంది. సో నేను డిసప్పాయింట్ అయ్యా. నా ఎక్స్పెక్టేషన్కి వెళ్ళలేదండి బిగినింగ్. బట్ బై ద డే ఏమవుతుంది, మీరు రివ్యూస్ మనం చూసినా లేకపోతే రియాక్షన్స్ చూసినా ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి మారిపోతా పాజిటివ్గా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీస్ వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సినిమా చాలా బాగుందని. నిన్న కూడా రాత్రి ఎవరో 12-13 మందితో కూర్చుంటే అందులో అంత బాగుంటే సినిమా బాగాలేదంటారని ఫ్యామిలీస్ అవుతున్నారు. సో ఇది యాక్చువల్ ఆడియన్స్ రావడానికి టైం పడుతుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ చరణ్ ఫ్యాన్స్ వస్తారు, నీ వాట్ ఎవర్ ఫ్యాన్స్ వస్తారు, అపోజిషన్ ఫ్యాన్స్ వస్తారు. 90% ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, పోవాలని కోరుకునే వాళ్ళు వస్తారు. చాలా మంది నెగిటివ్ దీంతో వస్తారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. రకరకాల ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేరే రూమ్స్ లో ఉంటుంది. ఈ విజువలైజేషన్ వేరు, అక్కడ విజువల్ వేరు. దీన్ని మ్యాచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రైట్, కమర్షియల్ ఫిల్మ్స్ 50 మందిని కొట్టాడు హీరో, ఇవన్నీ విజిల్స్ క్లాప్స్ పడే సినిమా కాదు. అవును సార్, ఇది ఫీల్ అయ్యింది. ఈ ఫీలింగ్ బయటికి రావాలంటే మనకి టైం పట్టింది. అలాగా 1 day పట్టింది, 2 days పట్టింది సార్. 2 days పట్టింది ప్రీమియర్ తో పాటు. ప్రీమియర్ తో పాటు నెక్స్ట్ డే అనేది ఒకటే, ఫ్రైడే నుంచి పడేసుకుంది సార్ సినిమా. అది సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అవును సార్. ఇక రామ్ చరణ్ తెలిసిందే, అంటే అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టే అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన సినిమా దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉందే, అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. మనిషి కంటే ఎక్కువ చేసాడు. ఒక స్టారు, మెగాస్టార్లు, ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేసాడు, గొప్పగా చేసాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి గ్యారంటీగా. నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు స్టేజ్ మీద అన్న, ఫస్ట్ టైం రామ్ చరణ్ యాక్ట్ చేశాడని. నాకు ఇప్పటికంగా నచ్చాడు రంగస్థలం. అక్కడ నుంచి ప్రతి సినిమాకి 10x 20x 30x పెరుగుతా వెళ్ళిపోతున్నాడు యాజ్ ఎ ఆర్టిస్ట్. అవును సార్, ఈ సినిమా పీక్. అవును సార్, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ లో పీక్. అవునండి. సో తంది ఇక నోన్ ఫ్యాక్టరీని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవును సార్, ఈ రోజు మొత్తం అంతా సోషల్ మీడియా అంతా కానీ, సినిమా చూసిన వాళ్ళంతా కానీ మాట్లాడేదంతా
చరణ్ గారు అండి. పెద్ది అంటే పెద్ది ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు అన్న పర్సన్ కనపడలేదండి. పెద్ది క్యారెక్టరే, పెద్ది ఇన్వాల్వ్మెంట్, పెద్ది ఆయనకి అందరూ కూడా నేనేదో రాసుకుంటే నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను కదండి. ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళే అంటున్నారు. అది గ్యారంటీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అండ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అన్నీ బాగున్నాయండి. దానికన్నా దీంట్లో పీక నేను నమ్మానని జనాలు కూడా అది ఆ ఫస్ట్ మార్కులు అయితే దానికే వేసేసారండి సినిమాలో. అది డిజర్వింగ్ కూడా. అది దెర్ ఇస్ నో చాయిస్ అక్కడ, ఎవరికి చాయిస్ వదల. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలా ఉంది సార్. మనసు ఒప్పకపోయినా మనసుకు తెలుసు, అవునండి, అవును. బయటికి చెప్పలేకపోయినా. బట్ అది దాని గురించి పెద్ద డ్రామా లేదు, ఇంకా మనం ఏం చేయలేదు. అంటే మనం ఆపలేని కాంప్లిమెంట్. అవును సార్. అది కాంప్లిమెంట్ కూడా కాదు, అటువంటి అప్రిసియేషన్, అటువంటి ఆర్టిస్ట్ మనం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక జోక్ వేస్తే సరదాగా నవ్వు వచ్చేస్తుందండి. ఒక ఏడిపించడం అంటే మామూలు విషయం కదండి. అది ఆ లేడీస్ అందరూ ఏడుస్తున్నారు. నిన్న నేను అల్లు స్టూడియోస్కి దానికి వెళ్ళానండి. వెళ్తే దాంట్లో కూర్చొని అందరూ చూస్తుంటే ఇలా తుడుచుకుంటున్నారండి. వాళ్ళ హస్బెండ్లు అంటున్నారండి, అంటే ఈ స్క్రీన్ ఇలా వాళ్ళ ఫేస్ మీద పడుతుంది కానీ ఇలా బ్యాక్ చేస్తే ఆగు అంటున్నారండి. అయినా జర తుడుచుకుంటారండి. అంతలా ఓవర్ కనెక్ట్ అయిపోయిందండి లేడీస్కి. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారండి చరణ్ గారు. లేకపోతే పెద్ద ఒక స్టార్ హీరో పెద్ద ఇలాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయి ఒక ఆడియన్ని అలాంటి ఎమోషన్ రప్పించడానికి విజువల్ అయితే ఈజీగా వేస్తారండి స్టార్ హీరోకి. స్టార్ హీరో ఏడుస్తుంటే ఆడియన్ ఏడ్చారంటే అండి అది చాలా విజిల్ ఉంది, ఎంటర్ ఏముంది, మ్యూజిక్ వేసేస్తారు. స్టార్ రావనండి, పేరు పడతాయి అది క్యారీ చేసేస్తారు. బుచ్చి ఇప్పుడు ఇది సరే, మిగతా ఇట్లా ఉంచితే ఆఫ్ కోర్స్ నీకు ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ దొరికారు. ఒక టీం, మామూలు టీం కాదు. ర్యాండీ ఎప్పుడు అన్నట్టే ఈజ్ ద ఓన్లీ డిఓపి యూ కెన్ సే ఓకే వితౌట్ డైరెక్టర్స్ కంటే. ఎందుకంటే డైరెక్టర్స్ థాట్ తెలిసిన మనిషి. సరే రెహమాన్ గారు, ఇక ఏదంటే సినిమా గురించి ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. బట్ నన్ను ఇంత ఎలివేట్ చేసి, అప్పల సూరిని ఇంత ఎలివేట్ చేసి అప్పల సూరికి తీసుకెళ్ళి సినిమా పండించేసి డెఫినెట్గా నాకంటూ ఒక సాలిడ్ పేరు వచ్చేసింది సినిమాలో. చేసే ప్రతి షాట్ చేసినప్పుడల్లా సూపర్ అని మీరు అందరూ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను జెన్యున్గా. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ అనుకున్నాం. కానీ నా పెయిన్ ఏంటంటే మాట వరుసకి జగపతి బాబు పడుతున్నారు తప్ప నా పేరైతే అప్పల సూర్యని ఎక్కువ వాడలేదు. దీనికి ఇంకో ఎవరో పెద్ద డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన ఫోన్ చేసి అన్నాడు, ఇదేం కర్మ అండి, ఇదే మలయాళపాడో తమిళనాడో హిందీ వాడో చేసి ఉంటే లేపి ఎక్కడో కూర్చోబెట్టారు ఆ క్యారెక్టర్. మీరు తెలుగుడు అయిపోయారు, మీ బ్యాడ్ లక్ అది, మనాలు లేపుకోరు ఏంటండి అన్నాడు. అవునా కాదా?